హాయ్ అందరికీ నమస్కారం. ఎదుటి వ్యక్తుల ప్రవర్తన మన చేతిలో లేనప్పుడు మనకెందుకు ఆలోచనలు కదా. ఈ వీడియో అంతా పొద్దుడిది నేను చూపించేది, కానీ నేను చెప్పేది జరిగింది సాయంత్రం అలా బయటికి వెళ్దామని చెప్పి లిఫ్ట్లో వెళ్తున్నాను. లిఫ్ట్ వెళ్ళాల్సింది సెల్లార్కి, కానీ ఎందుకో గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ పై ఫ్లోర్లో ఎవరో ఎక్కారు, కొత్త వ్యక్తులు. వాళ్ళని చూస్తే వాళ్ళకి లిఫ్ట్ ఆపరేషన్ తెలియదు అని అర్థమైంది. కానీ వాళ్ళ యాటిట్యూడ్ చూసి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అని అడగాలి అని నాకు అనిపించలేదు. వాళ్ళు ప్రెస్ చేయలేదు, సెల్లార్కి వెళ్ళిపోయింది. సెల్లార్లో నేను దిగేటప్పుడు ఇదేంటి లిఫ్ట్ అలా వెళ్ళిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు బటనే ప్రెస్ చేయలేదు కదా అని అనుకున్నా. పోనీలే వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనుకొని కొంచెం మనమే వాళ్ళ యాటిట్యూడ్తో మనకి ఏంటి మ్యాటర్ అని చెప్పేసి కాస్త దిగి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అని చెప్తే మొహం అలా విప్పుకొని వాళ్ళు లిఫ్ట్ బయట నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు కదా మనకి ఈగో హర్ట్ అయ్యేది. సరే, ఈవినింగ్ మళ్ళీ వాకింగ్కి వెళ్ళి అర్థమైంది కదా, వాకింగ్కి వెళ్ళేటప్పుడు జరిగింది. ఈరోజు కూడా వాకింగ్కి ఒక వంక పెట్టుకొని వెళ్ళాను. వచ్చేటప్పుడు మళ్ళీ ట్రీ హగ్గింగ్. ఈగో హర్ట్ అయింది అన్నాను కదా, ఒక్క క్షణం పాజ్ చేసుకొని ఆలోచించాను. నా ప్రవర్తనలో తప్పు లేదు, నా ఇంటెన్షన్లో తప్పు లేదు. వాళ్ళు అలా బిహేవ్ చేస్తే నేనెందుకు హర్ట్ అవ్వాలని మళ్ళీ కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా అంటే ఒక క్షణం అనిపించింది, వాళ్ళు ఏ ఫ్లోర్కి వెళ్తే నాకెందుకు అసలు. ఇలాంటివే కదా మనం తగ్గించుకోవాలి. ఈ క్యాలెండర్ కొనడానికి బయటికి వెళ్ళాను. థ్యాంక్ యూ.